ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్టు 12వ తేదీ సోమవారం, శ్రావణ శుద్ధ సప్తమి ఉదయం 7:55 వరకు, స్వాతి నక్షత్రం ఉదయం 8:32 వరకు, వర్జికం మధ్యాహ్నం 2:39 నుండి 4:24 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:38 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:20 నుండి 4:11 వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు. ఈ రాశి జాతకులకు శ్రమ వలన అలసట, మనోధైర్యం, భారీగా వస్తు వస్త్రాదులను కొనుగోలు చేస్తారు. ఎంట పండుగ వాతావరణము, చేసే వృత్తులందు అంత ఆశాజనకముగా ఉండదు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. పై అధికారులను దర్శిస్తారు. కళ్యాణాది శుభకార్య యోగమున్నది. మానసిక సౌఖ్యము, భోగభాగ్యాలను అనుభవిస్తారు. వన విహారాలు చేస్తారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. జల క్రీడల్లో పాల్గొంటారు. విద్యా వ్యాసంగాల్లో పాల్గొని బహుమతులను గెలుచుకుంటారు. ఉద్యోగ విషయంలో జ్ఞాన సముపార్జనకు శిక్షణలు పొందుతారు. ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు. అకాలముగా విరోధాలను కొలుగు తెచ్చుకుంటారు. అస్థిమితము, ధన వ్యయము, గృహమున అపవాదులు, కార్యభంగము, చెడు వార్తలు వినుట, మానసిక ఆందోళన, రాజకీయంగా అంత అనుకూలము కాదు. మానసిక ప్రశాంతత కోసం దైవ సముపార్జన చేయటం మంచిది. చర స్థిరాస్తులు సంపాదిస్తారు. తలచిన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చు తగు మాత్రంగా ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో అంత అనుకూలమైన వాతావరణం కాదు. అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు. కుటుంబ సౌఖ్యము, ప్రశాంతత, దూర ప్రాంత సందర్శన, విహారయాత్రల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు సహాయపడతారు. శరీర ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరము. ఆలోచన విధానం మారుతుంది. 10 మందిని కలుపుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబడుతుంది. కళత్ర ఆరోగ్యం మెరుగవుతుంది. దుర్గాదేవిని ఆరాధించట మంచిది. ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తుల విలువ, వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్య ఉద్యోగ రంగాల్లో జయము. అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాలు నిర్వర్తిస్తారు. మాట తొందరతనం, అందరికీ ఉపకారం చేయడానికి ముందుంటారు. రాజకీయంగా పైవారి సందర్శన, గృహ వాతావరణం అనుకూలముగా ఉంటుంది. నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది. విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది. ఈ రాశి జాతకులు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము. వైద్య సహాయము లభిస్తుంది. అనారోగ్యం నుండి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపయోగమునకు ధనమును వెచ్చిస్తారు. విద్యార్థుల కృషికి తగిన ఫలితం వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఈ రాశి జాతకులు ఉల్లాసముగా ఉత్సాహముగా జీవిస్తారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన్య వివర్ధనము, గృహమున శుభకార్య ఆచరణ యోగమున్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. మాతృ సౌఖ్యము, వాహన ప్రాప్తి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ప్రతికూలమైన వాతావరణము, సామాన్య ఫలితాలు ఉంటాయి. శత్రుమూలక ధన నాశనము, బంధు వైరము, గృహ సౌఖ్యం తగ్గుతుంది. శరీరముందు ఉష్ణతాపములు, మానసిక ఆందోళనచే విముక్తి పొందడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది. ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది. కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది.
గృహమున కళ్యాణాది శుభకార్య యోగమున్నది. బంధుమిత్రులతో ఆనంద ఉత్సాహములు, వారి సహాయ సహకారాలు లభిస్తాయి. అవిశ్రాంతి, ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు. కార్యములను ధైర్యంగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాల యందు అనుకూలము, ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జాగ్రత్త పడుట మంచిది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధార్మికంగా ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు. ధన సహాయం అందిస్తారు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగజేస్తాయి. ధన లాభము, రాజకీయంగా పైకి ఎదుగుతారు. మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది. పూర్వ వైభవాన్ని నిలబెడతారు. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి ధ్యాన శ్లోకాలు పఠించుట మంచిది. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అన్నింటా విజయ కేతనం, చదువుల్లో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు. క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబముకై ధనాన్ని ఖర్చు చేస్తారు. భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు. మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము, సుఖశాంతులుగా జీవిస్తారు. సహనముచే కార్య సాధన, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రాశి జాతకులకు అదృశ్యం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము, నూతన ఉత్సాహం వస్తుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్ వరిస్తుంది. చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. జోదమునకే ధనాన్ని వెచ్చిస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు. నిరంతరం గ్రంథ పఠనం చేస్తారు. ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి. ప్రణాళిక ప్రకారం కార్య జయము. మిత్రుల సహాయం లభిస్తుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు మాట పట్టింపులు, ధనధాన్య వృద్ధి, రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరిచి బహుమతులు గెలుచుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వైద్య సహాయం లభిస్తుంది. విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.